కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్ అయ్యారు. డబ్బు ఆశ చూపి తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ప్రజలు పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని తెల్లం వెంకట్రావు వమ్ము చేశారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ఫిరాయింపులపై చట్టం చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటలు తిరగకముందే ఫిరాయింపులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాతా మధు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేసీఆర్ గారి కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులతోని భద్రాచల అసెంబ్లీ సీట్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఏకైక స్థానాన్ని భద్రాచల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి మీద నమ్మకంతో విశ్వాసంతో కట్టబెట్టింది. ఎన్నికలయ్యి 115 రోజుల్లో ఏ భద్రాచల ప్రజలైతే విశ్వాసంతో ఇక్కడున్న స్థానిక నాయకుల మీద నమ్మకంతో, కేసీఆర్ గారి మీద నమ్మకంతో, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక విలక్షణమైన తీర్పిచ్చి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఏ ప్రజలు ఆశించి భద్రాచల ప్రజలు వెంకట్రావు గారు గెలిస్తే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు, మా కష్ట సుఖాల్లో మాతో పాటు కలిసి ఉంటాడు, ఇతరుల కంటే భిన్నంగా ప్రవర్తిస్తాడు, ఒక డాక్టర్గా మంచి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసినటువంటి కుంజా బొజ్జి గారు, సున్నం రాజయ్య గారు లాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటాడని ఒక మంచి నమ్మకంతో భద్రాచల చైతన్యవంతమైన ప్రజలు వెంకట్రావు గారికి ఓటేసి అసెంబ్లీకి పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఏ ప్రజలైతే ఆశ పెట్టుకొని ఓటేసి తనకు ఎమ్మెల్యే అనేటువంటి ఒక 3 అక్షరాల ట్యాగ్ ఇచ్చారో వారందరి యొక్క ఆశలని, అభిమానాన్ని తన యొక్క స్వార్థం కోసం తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీలో చేరటం అంటే భద్రాచల ప్రజలు ఇచ్చిన తీర్పుని అవహేళన చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నిన్ననే వారి యొక్క ఎన్నికల మీటింగ్లో తుక్కుగూడారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరైనా ఏ పార్టీ తరపునైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయింపు చేస్తే ఆటోమేటిక్గా వారి యొక్క సభ్యత్వం ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఆటోమేటిక్గా రద్దయ్యేటువంటి చట్టం తీసుకొస్తామని ప్రధానమైనటువంటి వారి యొక్క హామీల్లో ఒక హామీగా ఇవ్వడం జరిగింది. మీటింగ్ అయిన 24 గంటలు కూడా గడవక ముందే సిగ్గు విడిచి లజ్జ లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రావుని నిర్లజ్జగా కొని 3 రంగుల కండవ కప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి